ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. సామెతల గ్రంథము 14:19. వాళ్ళే నయం. ఎందుకొచ్చిన నీతి, ఎందుకొచ్చిన మంచితనం? మంచికి పోతే చెడు ఎదురొస్తుంది. ఇలా ఉండడం కంటే ఎలా పడితే అలా బ్రతికేవారిలాగా, వేటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఉండేవారిలాగా ఉంటే నయం. వారి బ్రతికే బాగుంది అని కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది కదా. మన మంచితనమే మనకు తప్పుగా అనిపిస్తుంది కదా. కానీ ఫ్యూచర్లో ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది. ఆ నీతే నిన్ను మంచి స్థితిలో నిలబెడుతుంది, ఖ్యాతిని ఇస్తుంది. వాక్యం సెలవిస్తుంది, చెడ్డవారు భక్తిహీనులు అంట, మంచివారు మరియు నీతిమంతుల తలుపునొద్ద వంగుతారంట. ఎందుకొచ్చిన బ్రతుకు అని డ్రాప్ అయిపోతే నువ్వు కూడా ఈ చెడ్డవారి వలె తలుపునొద్ద వంగేవాడువేమో. ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలమైన మనం ఒకరి ఎదుట తలదించుకునేవారుగా కాక తల ఎత్తుకునేవారుగా ఉండాలి. మంచితనాన్ని పంచుదాం, నీతిగా నిలబడదాం. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.